ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి ముందుగా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ఆర్కే న్యూస్ కు స్వాగతం. బ్రిటిష్ పాలకులపై తెలుగు నేల తిరుగుబాటు ఫలితంగా మనకి స్వాతంత్రం దక్కిందని సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం చంద్రబాబు జాతీయ జెండాని ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మనది చైతన్యం కలిగిన ప్రాంతమని, విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకి రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించామని చేదు జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అటువంటి పరిస్థితి నుండి ప్రభుత్వాన్ని పట్టాలెక్కించి తమకున్న అనుభవము, ప్రజల సహకారంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నామని హర్షం వ్యక్తం చేశారు. సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమైన కార్యదీక్ష దక్షులు ఇంతటి పెద్ద చెట్టైనా తలవాల్చి ఎండినట్టే కనిపిస్తోంది. కానీ కొద్ది రోజుల్లోనే శాఖోపశాఖలుగా విస్తరించి దార్శనికులు ఓవైపు ప్రజా సంక్షేమం, మరోవైపు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, వ్యవసాయ రంగంలోనూ ఇటు పశుపోషణ రంగంలోనూ రైతులకు సూచనలిచ్చే పశు సంవర్ధక శాఖను బలోపేతం చేసి బలమైన భారత నిర్మాణానికి మూల స్తంభాలుగా నిలిచే భావి భారత రథసారథుల్ని తయారీ, పిల్లల్ని చదివించుకునే కోరిక ఉన్నా చదివించే స్తోమతి లేక ఎవరినో ఒకరిని చదివిస్తూ మిగిలిన వారిని కూలి పనులకు పంపిస్తోన్న Contingent is commanded by Sri S. Raghubabu, Reserve Inspector. 2nd Battalion AP. Honorable Chief Minister is reviewing Andhra Pradesh Social Welfare Residential Education Institution Society contingent. కడుపు నిండా అన్నం తినడం కోసం ఆర్థిక భారం అని అనుకోకుండా వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ను భారీగా పెంచి 4,000 రూపాయల అధికారులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ సంస్థల ప్రధానాధికారులు, వారి కుటుంబ సభ్యుల ఆసీనులై ఉన్న 78వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో
రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితిలో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరూ ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాని ఆవిష్కరించి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు గుండె గర్వంతో నిండే రోజు ఇదేనని ఈ సందర్భంగా జగన్ అభివర్ణించాడు. శాసన మండలి ప్రతిపక్ష నేత లేలా అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, విడుదల రజని, కారుమూరి నాగేశ్వరరావు, వైవి సుబ్బారెడ్డి ఈ వేడుకలలో పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వేడుకలలో పాల్గొని జెండా వందనం చేసి పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ శాఖల శకటాలను తిలకించి అధికారులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ శాంతి, అహింస ఆయుధాలుగా చేసుకుని మహాత్మా గాంధీ స్వాతంత్రాన్ని సాధించారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 40 కోట్ల రూపాయలతో జీజీహెచ్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం 650 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎస్ నాగలక్ష్మి గారు, ఎస్పీ గారు ఎస్ సతీష్ కుమార్ గారు వారు పోలింగ్ చేస్తూ సాగుతున్నారు. ఇది సుందర సుమనోహర యాత్ర. ఇందులో మనందరం కూడా పాల్గొంటున్నాము. చక్కని కార్యక్రమం. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు వింటూ చూసాం. ఇప్పుడు ముఖ్య అతిథి గారిని సెల్యూట్ చేస్తూ ముగింపు దశలో ఉన్నాయి. విద్య, విదేశీ ధనము, విత్తము, మానవాళికి శోభము. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా ప్రభుత్వం ప్రసవించిన బాధిత కుటుంబ సభ్యులకి చక్కని సేవలు అందిస్తుంది. అలాగే సేవ్ ది గర్ల్ చైల్డ్, బాలికల రక్షకే ప్రభుత్వ లక్ష్యం. తదుపరి హెల్మెట్ ధారణ ఉండాలి. అధిక వేగం ప్రమాదం అని చెప్పి రవాణా శాఖ తెలియజేస్తుంది. తదుపరి జయంతో ఇంటింటికి మంచినీటి కుళాయి పథకం. ఆ మంచినీటి యొక్క నాణ్యతని పరిశీలించడం జరుగుతున్నది. తర్వాత వస్తుంది ఫైర్. ఆ శకటం వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. తరం నిరంతరం దేశభక్తితో సాగుతున్నాం. శ్రీమతి శ్రీ జి వెంకటేశ్వరరావు ఏఆర్ఎస్ఐ, శ్రీ జి వెంకట సుబ్బారావు. ముందుగా తృతీయ బహుమతి పాడుదమా స్వేచ్ఛా గీతం
సెయింట్ జోసెఫ్ ఆర్ట్స్ హై స్కూల్ గుంటూరు. ద్వితీయ బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటూరు. ప్రథమ బహుమతి శ్రీ వెంకటేశ్వర బాలగుడి గుంటూరు. ముందుగా ప్రథమ బహుమతి శ్రీ వెంకటేశ్వర బాలగుడి గుంటూరు వారి యొక్క బృందము టీచర్స్ వేదిక వద్ద రావాల్సిగా కోరుతున్నాం. ప్రథమ ద్వితీయ బహుమతి హిందూ కాలేజ్ హై స్కూల్ గుంటూరు. తృతీయ బహుమతి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ముఖ్య గమనిక, విద్యార్థులకు బహుమతి ప్రదాన అనంతరం అవార్డు విద్యార్థులకు ముందుగా ప్రదానం చేయబడుతుంది. తదుపరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆ తర్వాత వీళ్ళందరూ యంగ్ సైంటిస్ట్ అవార్డు సాధించారు. వారికి ప్రశంసా పత్రాలు గౌరవ మంత్రివారి చేతి మీద కూడా ఉంది. తదుపరి వీళ్ళందరూ గైడ్ చేసినటువంటి గైడ్ టీచర్ శ్రీ విఎస్ రామాంజనేయులు గారు. రేపటి పౌరుల్లో సైంటిఫిక్ అవుట్లుక్, సైంటిఫిక్ టెంపర్ పెంపొందించారు. తదుపరి జిల్లాధికారులు శ్రీమతి కె రాజ్యలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ జేఎంసీ గుంటూరు. శ్రీ టి బిమల్ కుమార్, జిల్లా సమాచారాధికారి గుంటూరు. శ్రీమతి పి శైలజ, జిల్లా విద్యాశాఖ అధికారి గుంటూరు. శ్రీమతి పి కోమలి పద్మ, జిల్లా పౌర సరఫరా అధికారి గుంటూరు. శ్రీమతి పి ఉమాదేవి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ గుంటూరు. వివి జగదీష్ కుమార్, రీజనల్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కె ప్రమోద్ కుమార్ రెడ్డి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్. తదుపరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సిద్ధంగా ఉండాలండి. శ్రీమతి కె రమాదేవి, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ నుంచి దయచేసి త్వరగా రావాలి ప్లీజ్. పెద్దలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మాకు వద్దు కళ్ళ దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూవ్మెంట్ లో తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను, కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్ తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్ చేయం. ఏడాదికి 250 రూపాయల పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుగుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో
వేల హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలో అభివృద్ధికి నిధులు ఇచ్చాం. 10 రైతు బజారు ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గరాల మార్కెట్ యార్డ్లో 35,200 మంది రైతులకి చెందిన 3,50,000 క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం. పాడి రైతులకి సహాయం చేశాం. 6,500 మంది పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ ద్వారా 12,500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు, 3 మరియు 4 వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం. జలవనరుల శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్లో 2 లక్షల ఎకరాలకు 24 టీఎంసీల సాగు నీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ పనులు కోసం 650 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్ సేవలు పునః ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా గుడివాడలో గురువారం సీఎం చంద్రబాబు క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా భోజనం వడ్డించారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలలో శుక్రవారం నుండి మరిన్ని అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో పాటు పలువురు మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పేద విద్యార్థులకు పుస్తకాలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేటలోని అర్బన్ పార్టీ కార్యాలయంలో గురువారం డేగల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానుభావుల త్యాగాల ఫలితంగానే మనకి స్వాతంత్ర్యం దక్కిందని డేగల గుర్తు చేశారు. విద్యార్థులు చదువుకొని బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని ఆకాంక్షించారు. సునీల్, హనీఫ్, శేఖర్, కొండలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాత గుంటూరు కేవీఆర్ హై స్కూల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రిన్సిపల్ పాసం శ్రీనివాసరావు జాతీయ జెండాని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతని విద్యార్థులకు వివరించారు. ఇందులో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రైవేట్ డ్రోన్ కలకలం రేపింది. మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న నేపథ్యంలో ఓ ప్రైవేట్ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో పోలీసులు ఆ డ్రోన్ ని స్వాధీనం చేసుకుని విచారించారు. ఆ డ్రోన్ నగరానికి చెందిన ఓ మహిళా యూట్యూబర్దిగా నిర్ధారించుకుని ఆమెకు సున్నితంగా హితబోధ చేసి డ్రోన్ ని తిరిగి ఇచ్చివేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.